హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చానండి. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు అయితే రాబోతున్నాయండి. ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో రెండు చోట్ల కూడా ఈ పంచాయతీ ఎన్నికలు అనేవి త్వరలోనే రాబోతున్నాయండి. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. ఓటర్ కార్డు ఎవరికైతే లేదో ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఓటర్ కార్డు కంపల్సరీగా అప్లై చేసుకోండి. త్వరలోనే పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ ఓటర్ కార్డు సవరణలు కానీ కొత్తగా అప్లై చేసుకునే వారికి కానీ ఒక అవకాశం అయితే ఇచ్చారండి. దీనికోసం మీ సేవల్లో అయితే తెలంగాణలో అయితే మీ సేవల్లో అప్లై చేసుకోవచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు అండి. ఈ అప్లికేషన్లు ఏవైతే మనం పెట్టుకుంటున్నామో ఓటర్ కార్డు కోసం, అంటే అడ్రస్ మార్పుల కోసం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అండి, కొత్తగా అప్లై చేసుకునే వారికి కావచ్చు, వాళ్ళ లిస్ట్ అంతా కలిపి రేపు జనవరి 6వ తారీఖు అయితే తుది జాబితా అయితే రెడీ చేస్తారంటండి. జనవరి 6వ తారీఖు వరకు కూడా ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తారంట. మీరైతే ఇంకా ఎవరైనా సరే ఓటర్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఓటర్ కార్డుల సవరణలు అంటే మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్నా, కొత్తగా ఓటర్ కార్డు అప్లై చేసుకోవాలనుకున్నా అప్లై చేసుకోవచ్చండి. అంతేకాదండి, ఇక చాలామంది అడిగారు నన్ను, ప్రజాపాలన అప్లికేషన్ మళ్ళీ ఎప్పుడు అప్లై చేసుకోవాలండి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అప్లికేషన్ అని చాలామంది అయితే అడిగారండి. వారందరి కోసం కూడా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము. రేపు 17వ తారీఖు మళ్ళీ ప్రజాపాలన అప్లికేషన్లు అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారండి. మున్సిపల్ కార్యాలయాల్లో ఈ కౌంటర్స్ అయితే పెడతారు. ఇంతకుముందు ఎలాగైతే కౌంటర్స్ పెట్టి ఆ ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకున్నారో సేమ్ యాస్టీస్గా అలాగే 17వ తారీఖు నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారండి. ఈ కార్యక్రమం అనేది 10 రోజుల పాటు కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా, ఈ 6 పథకాలలో ఏ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్నా ఆ ప్రజాపాలన అప్లికేషన్ ద్వారానే అప్లై చేసుకోవాలండి. ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే తప్పకుండా అప్లై చేసుకోండి. రేపు 17వ తారీఖు నుంచి 10 రోజుల పాటు కొనసాగుతాయి. అంతేకాదండి, ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. మీరు కరెంటు మీటర్ 0 బిల్లులు కడుతున్నారు కదండి. ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకొక చోట మారితే ఆ మీటర్ నెంబరు ఎడిట్ చేసుకోవాలన్నా, మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా ఇక్కడే చేసుకోవాలండి కంపల్సరీగా. వెళ్ళేటప్పుడు మీరు కొత్తగా ఏదైతే ఇల్లు మారారో ఆ ఇంటి కరెంటు మీటర్ నెంబరు, మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు కంపల్సరీ తీసుకొని వెళ్ళాలండి. అవన్నీ తీసుకొని వెళ్తే మీకైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. ఆ ఆప్షన్ ద్వారా మీరైతే కొత్త మీటర్కి ఎంటర్ చేసుకోవచ్చు, కొత్త మీటర్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు అండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ కూడా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అందరూ అప్లై చేసుకుంటారు. దయచేసి వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.